ఓం నమో వెంకటేశాయ. అయాతయామ యామ కార్య అయాత దేశ భావ ధర్మ గోవింద గోవింద. పరిభావితాతిగతత్రయ పరిభావిత మతేర్జయ గోవింద గోవింద. రుజుతా శుచితా దయితాయ మితా నియతాంతరతాతిహితాశ్రయత శ్రుతితశ్రవితా శ్రుతతార్కికత నహితావకతోకగతాస్తి విభో అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్మనికి భక్తిగా విన్నతించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ చల్లని సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము. కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహా ప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంష్ట్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్యవిగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. స్వయంభవ మనువు గారు కర్దమ ప్రజాపతి గారికి తమ అమ్మాయి అయినటువంటి దేవహూతిని ఇచ్చి అక్కడికక్కడ పెళ్లి చేసేశారు. పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని వదలలేక బాధపడుతూ అక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరిన వారు తన స్వభావ సిద్ధంగా చేసే పని అయినటువంటి ఆ సరస్వతీ నదీ తీరంలో ఉండే ఋషి ఆశ్రమాలను చూసుకుంటూ, సరస్వతీ నదికి రెండు పక్కల ఉండే ఋషి ఆశ్రమాలను చూసుకుంటూ ప్రయాణం నిదానంగానే చేసుకుంటూ ఊరుకు చేరారు. ఆయన అప్పటికి ఊరు వదిలిపెట్టి ఎన్ని రోజులైందో తెలియదు. అందువల్ల ఊళ్ళో వారందరూ కూడా రాజుగారిని మిస్ అవుతూ చాలా బాధపడుతున్నారు. ఎప్పుడైతే స్వయంభూమనువు గారు వచ్చేశారో అప్పుడు తమ ఆయాంతం అభిప్రేత్య
బ్రహ్మావర్తాత్ ప్రజాపతిం గీత సంస్తుతి వాదిత్రై ప్రద్యుతీయు ప్రహర్షితా అనే తీరులో ఊళ్ళో వారందరూ కూడా స్వాగతం పలికారు అని మహర్షి గారు చెప్తున్నారు. తమ ఆయాంతం అభిప్రేత్య ఎప్పుడో అనగా బయలుదేరినటువంటి స్వయంభవ మనువు గారు తిరిగి ఊళ్ళోకి వచ్చేస్తున్నారు అని ఊళ్ళో వాళ్ళందరూ తెలుసుకున్నారు. తమ్ ఆయాంతం అభిప్రేత్య బ్రహ్మావర్తాత్ ప్రజా, ఆ స్వయంభవ మనువు గారు రాజ్యం చేసేటువంటి బ్రహ్మావర్తం అనే ప్రదేశంలో ఉండే ప్రజలందరూ కూడా పతిం తమ రాజైనటువంటి స్వయంభవ మనువు గారిని ప్రత్యుదీయు స్వాగతం పలకటానికని ఊరి బయటకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు గీత సంస్తుతి వాదిత్రై, అందులో కొంతమంది ఆయన యొక్క కీర్తిని గానం చేశారు, కొంతమంది ఆయన యొక్క కీర్తిని స్తుతి చేసుకుంటూ వెళ్ళారు, కొంతమంది వాద్యాలు వాయించుకుంటూ వెళ్ళారు. అక్కడంతా కోలాహలంగా ఉంది. ఆ కోలాహలంతో ఊళ్ళో వాళ్ళ అందరూ కూడా కలిసి ఆయన్ని స్వాగతం పలికారు. ప్రహర్షితా, రాజుగారు తిరిగి వచ్చినటువంటి ఆనందంలో అందరూ కలిసి సంతోషంగా ఈ పని చేశారు. ఇది అని మహర్షి గారు చెప్తున్నారు. తమ ఆయాంతం అభిప్రేత్య బ్రహ్మావర్తాత్ ప్రజాపతిం గీత సంస్తుతి వాదిత్రై ప్రత్యుదీయు ప్రహర్షితా అనే ఈ శ్లోకంలో. ఈ బ్రహ్మావర్తం అనేటువంటి పదం ఇక్కడే కాదు, ఇంతకు ముందు కూడా 1-2 సార్లు వచ్చింది. ఏమిటి బ్రహ్మావర్తం, ఎక్కడుంది, ఎలా తయారైంది, స్వయంభవ మనువు గారు ఈ రాజ్యాన్ని లేదా ఈ ఊరిని ఎందుకు తన స్థానంగా ఉంచుకున్నారు అనే ప్రశ్నలకు సమాధానాన్ని పై శ్లోకాలలో మహర్షి గారు చెప్తున్నారు. స్వయంభవ మనువు గారిని బ్రహ్మగారు నువ్వు భూమిని మొత్తం పాలించవలసింది అనే ఆదేశం ఇచ్చి పంపించారన్న సంగతి తెలుసు కదా. అప్పుడు మనువు గారు పాలించడానికి భూమి ఎక్కడ ఉంది, నీళ్ళలో మునిగిపోయింది అన్నారు కదా. అప్పుడు ఆయన బ్రహ్మగారు ఆలోచన చేస్తూ ఉండగా ఆయన ముక్కు రంధ్రాల్లోంచి యజ్ఞవరాహమూర్తి బయటకు వచ్చి భూమిని ఉద్ధరించి స్వస్థానంలో ఉంచాడు అనే సంగతి తెలిసిందే కదా. ఆ సంఘటన సందర్భంలో యజ్ఞవరాహమూర్తిని చుట్టూ ఉండేటువంటి మహర్షులు, దేవతలు వీళ్ళందరూ కూడా స్తుతి చేసుకున్నారు అని కూడా మనం చూశాం కదా. ఆ స్తుతి చేసుకున్నటువంటి సందర్భంలో వాళ్ళందరినీ ఆశీర్వదించటానికి ఆయన ఒక్కసారి నీళ్లలోంచి బయటకు వచ్చి ఒకసారి ఒళ్ళు వదిలించారు లేదా ఒళ్ళు దులిపారు అని కూడా చెప్పుకున్నాం కదా. అప్పుడు ఆయన ఒంటి మీద ఉండేటువంటి రోమాల మీద ఉండే నీటి బిందువులు వీళ్ళందరి మీద అక్షతల్లాగా ఆశీర్వచనాల్లాగా అందరిని ఎత్తినా పడ్డాయి అని కూడా తెలుసుకున్నాం కదా. ఆ సందర్భంలోనే ఆయన ఒళ్ళు విదిలించినప్పుడు కొన్ని రోమాలు కూడా ఊడినాయి. ఆ రోమాలు ఊడినవి ఒక ప్రదేశంలో, భూమి మీద ఒక ప్రదేశంలో పడ్డాయి. ఆ భూమి మీద రోమాలు పడ్డ ప్రదేశాన్ని స్వయంభవ మనువు గారు తన ప్రధాన స్థానంగా ఉంచుకుని భూమిని పాలించాడు అని పై శ్లోకాల్లో మహర్షి గారు చెప్తున్నారు. బర్హిష్మతీ నామ పురి సర్వసంపత్ సమన్విత జ్ఞపతన్ యత్ర రోమాణి యజ్ఞస్య అంగం విధున్వతః అని మొదలుపెట్టాం. ఆ ఊరికి పేరు బర్హిష్మతి. బ్రహ్మావర్తం అని ఒక పేరు, బర్హిష్మతి అని కూడా పేరుంది. ఆ పేరు మనువు గారే పెట్టారు లేదా సహజంగానే వచ్చేసింది. బర్హిష్మతి నామ పురి సర్వసంపత్ సమన్విత, అక్కడ లేని సంపద లేదు, అన్ని సంపదలు అక్కడే ఉన్నాయి. సర్వ సంపత్ సమన్విత, దానికి ఆ పేరు రావటానికి కారణం న్యపతన్ యత్ర రోమాణి యజ్ఞస్య అంగం విధున్వతః. భూమిని స్వస్థానంలో ఉంచిన తర్వాత నీళ్లలోంచి బయటకు వచ్చిన సందర్భంలో యజ్ఞవరాహమూర్తి తన ఒళ్ళు విదిలించటం వలన కొన్ని రోమాలు భూమి యొక్క ఆ ప్రాంతంలో పడ్డాయి. న్యపతన్ యత్ర రోమాణి యజ్ఞస్య, యజ్ఞవరాహమూర్తి యొక్క కొన్ని రోమాలు అక్కడ పడ్డాయి. అంగం విధున్వతః, శరీరాన్ని ఆయన విదిలిస్తున్నప్పుడు ఆ రోమాలు పడ్డాయి. రోమాలు పడ్డంత మాత్రాన బర్హిష్మతి అని పేరు ఎందుకు వస్తుంది? రోమవతి అని పేరు రావాలి. బర్హిష్మతి అంటే దర్భలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం అని అర్థం. ఈ యజ్ఞవరాహమూర్తి తాలూకు రోమాలు పడితే బర్హిష్మతి అని పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి సమాధానం చెప్తున్నారు.
కుశాః కాశాస్త ఏవాసన్ శశ్వద్ధరితవర్చస ఋషయో యైః పరాభావ్య యజ్ఞజ్ఞాన్ యజ్ఞమీజిరే అని. యజ్ఞవరాహమూర్తి ఒళ్ళు విదిలించినప్పుడు రాలినటువంటి రోమాలు భూమి మీద ఒక ప్రాంతంలో పడ్డాయని చెప్పుకున్నాం కదా. ఆ పడ్డటువంటి రోమాలుగా ఉండిపోలేదు. అవి కుశాహ కాశాహ అనే రెండు తీరులో మారిపోయినాయి. కుశాహ అంటే ప్రధానమైన దర్భలు, కాశాహ అంటే కొన్ని రెల్లు దిబ్బల లాంటి గడ్డి జాతికి సంబంధించినటువంటి కొన్ని మొక్కలు. అవి దర్భలుగాను గడ్డి దిబ్బలుగాను మారిపోయినాయి. కుశాహ కాశాహ తఏవ ఆసన్. అందులోనూ ఆ యజ్ఞవరాహమూర్తి తాలూకు రోమాల రూపాంతరం కాబట్టి శశ్వత్ హరితవర్చస, ఎప్పుడూ కూడా పచ్చగానే ఉంటూ ఉండేవి. వాటికి నీళ్లు అందినా అందకపోయినా పచ్చగానే ఉండేవి. కోసిన తర్వాత ఎండబెట్టినా సరే అవి పచ్చగానే ఉంటూ ఉండేవి. శశ్వత్ హరితవర్చస, ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండేవి ఆ కుశాలు కాశాలు లేదా దర్భలు, రెల్లు దెబ్బలు లాంటివి, రెల్లు గడ్డి లాంటివి. ఈ రెండు కూడా ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండేవి. అందువల్ల ఆ కుశలని కాశలని వాడుకుని ఋషయో యై పరాభావ్య యజ్ఞజ్ఞాన్ యజ్ఞమేజిరే, ఋషులందరూ యజ్ఞాలు చేసుకోవటం ప్రారంభించారు. యజ్ఞాలు చేసుకోవటానికి చాలా ప్రధానంగా దర్భలు కావాలి. అక్కడక్కడ ఈ కాశలు కూడా కావలసి వస్తుంది, లేదా అక్కడ యజ్ఞశాలను నిర్మించడానికి కానీ వాటికి కానీ ఈ గడ్డి కావలసి వస్తుంది. అలా ఈ దర్భలని గడ్డిని వాడుకుని ఆ ఋషులందరూ కూడా యజ్ఞాలు చేసుకోవటం ప్రారంభించారు. యజ్ఞం ఈజిరే, యజ్ఞాలు చేసుకోవటం మాత్రమే కాదు, యజ్ఞాల రూపంలో ఉండేటువంటి పరమాత్మను యజ్ఞాల రూపంలో ఆరాధన చేసుకోవటం ప్రారంభించారు. వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా వచ్చింది. ఇది శ్రీహరి తాలూకు రోమాల ప్రభావం ద్వారా జన్మించిన దర్భ లేదా గడ్డి కాబట్టి ఎవరైనా రాక్షసులు యజ్ఞాలను పాడు చేయటానికి వీళ్ళ మీద పడితే, ఎవరైనా రాక్షసులు యజ్ఞఘ్నాహం లేదా యజ్ఞహ్నః అనేవాళ్ళు తయారైతే వాళ్ళని సంహరించటం కోసం లేదా వాళ్ళని పారద్రోలటం కోసం వీళ్ళు ఎవరినో పట్టుకోవలసిన అవసరం ఉండేది కాదు. ఆ రెల్లు దిబ్బలు, ఆ రెల్లుగడ్డి లేకపోతే దర్భలు ఇవే మహా ఆయుధాలుగా ఉపయోగపడేవి. ఆ ఆయుధాలనే వాడి వీళ్ళు రాక్షసులను దూరంగా పారద్రోలేవాళ్ళు. వీళ్లకు సంహరించేటువంటి అలవాటు లేదు కాబట్టి సంహరించకుండా ఆ గడ్డి దిబ్బలతోనే లేదా ఆ దర్భలతోనే రాక్షసుల్ని పారద్రోలుతూ ఉండేవారు. ఒకవైపు యజ్ఞానికి సాధనంగా పనికొచ్చేది, మరొక వైపు యజ్ఞాలను పాడు చేద్దామనుకున్న వారిని పారద్రోలటానికి కూడా పనికొచ్చేది. అలా రెండు రకాలుగా ఉపయోగించే వీటిని వాడుకుని ఋషులందరూ కూడా యైహి పరాభావ్య యజ్ఞజ్ఞాన్, యజ్ఞాన్ని ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టి యజ్ఞం ఈజిరే, యజ్ఞరూపుడైనటువంటి పరమాత్ముణ్ణి యజ్ఞాల రూపంలో కొలుచుకోవటం అనేది చేసుకోగలిగారు. అందువల్ల దీనికి బర్హిస్సు ఎక్కువగా ఉంది. అందులో విశేషంగా ఎప్పుడూ పచ్చగా ఉండటము, అలాగే యజ్ఞాలకు ఉపయోగపడటము, అలాగే యజ్ఞాలను అడ్డుకునే వాళ్ళని పారద్రోలటానికి ఉపయోగపడటము అనేటువంటి మూడు కారణాలున్న దర్భలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీనికి బర్హిష్మతి అని పేరు వచ్చింది. ఆ బర్హిష్మతి అనేటువంటి ప్రాంతంలోకి దిగినటువంటి మనువు గారు ఋషులతో పాటు తాను కూడా ఈ బర్హిస్సును, ఈ దర్భలను వాడుకుని యజ్ఞాలను చాలా చేశారు అని పై శ్లోకంలో కుశకాశమయం బర్హి ఆస్తీర్య భగవాన్ మను అయజద్ యజ్ఞపురుషం లబ్ధాస్థానం యతో భువం అని. ఆయన మనువు గారు కుశకాశమయం బర్హి, యజ్ఞంలో అక్కడక్కడ పరచవలసినటువంటి స్థానంలో దర్భలను పరచవలసినటువంటి సందర్భంలో ఈ దర్భలనే పరుచుకుంటూ చాలా యజ్ఞాలను చేశాడు. కుశకాశమయం బర్హి ఆస్తీర్య, ఎక్కడ దర్భలు పరచవలసి వచ్చినా సరే అక్కడంతా కూడా ఈ దర్భలనే పరుచుకుంటూ ఆయన భగవాన్ పూజనీయుడైనటువంటి మనువు, స్వయంభవ మనువు గారు అయజద్ యజ్ఞపురుషం, యజ్ఞపురుషుణ్ణి యజ్ఞరూపంలో ఆయన కూడా కొలుచుకున్నాడు. కేవలం ఋషులు మాత్రమే కాదు, స్వయంభవ మనువు గారు కూడా యజ్ఞాలను చేసుకున్నారు.
ప్రత్యేకించి మనువు గారు లబ్ధాస్థానం యతో భువం, ఈ యజ్ఞవరాహమూర్తి గారికి స్వయంభూ మనువు గారికి సంబంధం చాలా దగ్గర సంబంధం కాబట్టి స్వయంభూ మనువు గారు పాలించటానికి వీలుగా భూమిని ఉద్ధరించి పెట్టినట్లయింది కాబట్టి యజ్ఞవరాహమూర్తి, ఆ స్వయంభూ మనువు గారు యజ్ఞవరాహమూర్తి ద్వారా అనుగ్రహాన్ని పొందినట్లు, ఆ అనుగ్రహం యొక్క రూపంగా ఈ బర్హిస్సు అనేది కనిపిస్తూ ఉన్నట్లు కాబట్టి లబ్ధాస్థానం యతో భువం, ఏ యజ్ఞవరాహమూర్తి నుంచైతే ఆయన భూమిని స్థానంగా పొందాడో ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క అనుగ్రహానికి చిహ్నంగా ఉండే ఈ దర్భలను వాడుకుని యజ్ఞరూపంలో యజ్ఞరూపుడైనటువంటి పరమాత్మను ఆయన కూడా అయజత్ యజ్ఞ పురుషం అనే తీరులో కొలుచుకున్నారు అని మహర్షి గారు కుశకాశమయం బర్హిరాస్తీర్య భగవాన్ మను అయజద్ యజ్ఞ పురుషం లబ్ధాస్థానం యతో భువం అని అంటున్నారు. కాబట్టి దీనికి బర్హిష్మతి అనే పేరు వచ్చింది అనే విషయాన్ని ప్రత్యేకించి ఈ శ్లోకాల్లో చెబుతున్నారు. సరే, బర్హిష్మతీపురానికి ఈయన చేరాడు. చేరిన తరువాత ఏమేం జరిగింది అనే విషయాన్ని పై శ్లోకాల్లో బర్హిష్మతీం నామ విభు యాం నిర్విశ్య సమావసత్ తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయ వినాశనం అనే తీరులో మొదలుపెట్టి చెప్తున్నారు. బర్హిష్మతి అనేటువంటి తన నగరానికి ఆయన ప్రవేశించబోయాడు. ఈ లోపల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి స్వాగతం పలికారు కదా. పలికేడితే బర్హిష్మతీం నామ విభు యాం నిర్విశ్య సమావసత్, ఇంతకుముందు ఈ నగరాన్ని కట్టుకుని ఆ నగరంలోకి ప్రవేశించి ఆ నగరంలో నివసిస్తూ రాజ్యపాలన చేసుకుంటూ వచ్చాడు కదా. ఆ నగరంలోకి మళ్ళీ ప్రవేశించి తస్యాం ప్రవిష్ట భవనం తాపత్రయ వినాశనం ప్రవిష్ట, ఈ స్వాగత కార్యక్రమాలు వీటన్నిటినీ పూర్తి చేసుకుని ఆయన తన భవనానికి చేరాడు. తన భవనం చేరాడు అనేది పెద్దగా చెప్పుకోవాల్సిందేముంటుంది. ఊళ్ళో ఎవరైనా ఎదుర్కొంటే అంటే ఎదుర్కోలు పలికితే స్వాగతం చెబితే ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి చేరవలసిందే కదా అని అడిగితే మహర్షి గారు ఆయన భవనానికి ఒక ప్రత్యేకత ఉంది. అది తాపత్రయ వినాశనం. మిగతా ఇళ్ళలాగా కొత్త కొత్త ఇబ్బందుల్ని తెచ్చిపెట్టేటువంటి ఇల్లు కాదు. ఇది తాపత్రయ వినాశనం, 3 రకాల తాపాలను వినాశం చేస్తుంది, 3 రకాల తాపాలు ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అలాంటి ఇల్లు ఆయనది. ఆ ఇంటికి ఆయన వచ్చాడు, తిరిగి వచ్చాడు, ఇంట్లోకి ప్రవేశించాడు అని అంటున్నారు. ఆ ఇంట్లో ఉండి ఆయన సభార్య సప్రజ కామాన్ బుభుజే అన్యా విరోధిత సంగీయమాన సత్కీర్తి శస్త్రీభి సురగాయకై ప్రత్యూషేష్వనుబద్ధేన హృదా శృణ్వన్ హరే కథా అనే తీరులో ఆ తర్వాత కూడా రాజ్యం చేశాడు అనే విషయాన్ని చెప్తున్నారు. సభార్య, భార్య శతరూపం ఉంది కదా, ఆ శతరూపతో కలిసి సప్రజ, ఆయన ప్రజలందరూ ఉన్నారు కదా, ఇప్పుడు ఎదుర్కోలు పలికిన వాళ్ళందరితో కలిసి కామాన్ బుభుజే, ఆయన ఎన్నెన్నో భోగాలను అనుభవించారు. కానీ ఆ భోగాలను అనుభవించేటప్పుడు అన్యా విరోధిత అనే సంగతి చూసుకున్నారు. భోగాలను అనుభవించేటప్పుడు సామాన్య ప్రజలు చేసే తప్పులు ఆయన చేయలేదు. భోగాలను అనుభవించేటప్పుడు సామాన్య ప్రజలు చేసే 2 తప్పుల్ని ఆయన ఏమాత్రం చేయలేదు. అందులో మొదటి తప్పైనటువంటి ఇతర విరోధం అనేటువంటి తప్పు చేయలేదు. భోగాలను అనుభవించేటప్పుడు ధర్మ విరోధము, మోక్ష విరోధము వచ్చేటట్లుగా మిగతా వాళ్ళందరూ అనుభవిస్తారు. అలా కాకుండా అన్య అవిరోధిత, ధర్మ విరోధం లేకుండా ఆయన భోగాలను అనుభవించారు. ఆయన భోగాలను అనుభవించటం అనేది ఏ స్థాయిలో ఉంది అంటే సంగీయమాన సత్కీర్తి, ఆయన కీర్తిని అందరూ పొగుడుతూనే ఉండేవారు. ఎవరు ఆయన గురించి నెగటివ్గా మాట్లాడేవాళ్లే కాదు. శస్త్రీభి సురగాయకై, కేవలం భూలోకంలో కాదు, రాజుగారు అంటే మనువులా ఉండాలి అని స్వర్గంలో కూడా పాడుకుంటూ ఉండేవాళ్ళు. స్వర్గంలో కూడా ఆయన కీర్తిని గురించి కథలుగా చెప్పుకునేవాళ్ళు, పాటలుగా పాడుకునేవాళ్ళు. సంగీయమాన సత్కీర్తి శస్త్రీభి సురగాయకై. ఇంకా కొంతమంది సురగాయకులు ప్రత్యేకంగా చేరి ప్రత్యూషేషు, ఈయన తెల్లవారుజామున లేచే సమయాన్ని చూసుకుని ఈయన లేచే సమయానికి
ఈయన గురించి మంచి మాటలు ఈయనకే వినిపించేలాగా పాడటం అనేది కూడా ప్రారంభించారు. ప్రత్యూషేషు ఇలా ఎంతోమంది ఈయన గురించి బయట పాడుకుంటున్నారు, లోపల పాడుకుంటున్నారు. ఈయన గురించి ఈ లోకంలోనూ పాడుతున్నారు, పై లోకాల్లోనూ పాడుతున్నారు. ఈయన్ని గురించి గొప్పలు చెప్పడానికి కాలాన్ని ఎంచుకుని ఈయన లేచే వేళకి కొంతమంది ఈయన దగ్గరే చేరి ఈయన చెవుల్లోనే పాడుతున్నారు. ఇంతమంది పాడుతున్నా, ఇంతమంది గొప్పగా చెప్పుకుంటున్నా సరే ఆయన మాత్రం ఈ కీర్తి మీద కానీ ఈ భోగాల మీద కానీ ఏమాత్రం మనసు ఉంచేవాడు కాదు. సామాన్య ప్రజలు చేసేటువంటి రెండవ తప్పు అసలు చేసేవాడు కాదు. ఆయన ప్రత్యూషేషు అనుబద్ధేన హృదా శృణ్వన్ హరే కథా అనే తీరులో ఉండేవాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా కీర్తిస్తున్నా, ఎన్ని రకాలుగా తన చెవుల్లో కొచ్చి తన చెవికే వినిపించేటట్లుగా తన గురించే ఎన్ని రకాలుగా పాటలు పాడుతున్నా సరే ఆయన మాత్రం మనస్సుతో హృదా శృణ్వన్ హరే కథా, హృదయాన్ని ఎప్పుడూ హరికథలను వినటంలోనే ఉంచేసుకునేవాడు. చెవుల్లోకి ఎక్కినటువంటి ఈ తన కీర్తిని మనస్సు దాకా రానిచ్చేవాడు కాదు. మనస్సుని అనుబద్ధైన పూర్తిగా ఆ పరమాత్మతో అనుబంధం చేసేసి పరమాత్మకే అంకితం ఇచ్చేసేసి ఆయన కీర్తి గురించే, ఆ శ్రీహరి కీర్తి గురించే మనసుతో మాట్లాడుకునేవాడు, మనసులో పాడుకునేవాడు. బయట పాటలేవి మనసు దాకా రానిచ్చేవాడు కాదు. పాటలే కాదు, భోగాలను కూడా మనస్సు దాకా రానిచ్చేవాడు కాదు. మనస్సు దాకా భోగాలను రానివ్వకుండా, పాటలను రానివ్వకుండా, ఏమీ లేకుండా మనసులో మాత్రం శ్రీహరే ఉండేటట్లుగా చూసుకుంటూ ఆయన రాజ్యపాలన చేశాడు, భోగాలను అనుభవించాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఒకవేళ మనస్సుకు భోగం గనక అంటకపోతే అదేం పిచ్చి భోగం, అది భోగం కిందకి లెక్కకి రాదు. ఏదో పైకి భోగం అనుభవించినట్లున్నాడే కానీ ఈయనేం భోగాలు అనుభవించలేదు అని ఎవరైనా అనుకునే మాట అయితే ఓఎస్ అసలు ఈయన భోగాలను అనుభవించలేదు అని ఒప్పుకోవాలన్నా ఒప్పేసుకోవచ్చు అనే మహర్షి గారు అంటున్నారు. సభార్య సప్రజ కామాన్ బుభుజే అన్యా విరోధత సంగీయమాన సత్కీర్తి శస్త్రీభి సురగాయకై ప్రత్యూషేష్వనుబద్ధేన హృదా శృణ్వన్ హరే కథా అనే ఈ శ్లోకంలో. అదేంటి ఇన్ని రకాల భోగాలున్నాయి, ముల్లోకాల్లోనూ ఈయన కీర్తి వ్యాపించి ఉంది, ఆ వ్యాపించిన కీర్తి చివరికి ఈయనకే ప్రతిధ్వనిగా వినిపిస్తోంది కదా, ఇలాంటి స్థాయిలో ఉండగా ఈయన వాటి మీద మనసు పెట్టలేదు అనటం, ఆ భోగాల మీద ఈయన ఏమాత్రం ఆసక్తి చూపించలేదు అనేటట్లుగా, అనే అర్థం వచ్చేటట్లుగా చెప్పటం అనేది ఏం న్యాయం అంటే దానికి మహర్షి గారు చెప్తున్నారు. నిష్ణాతం యోగమాయాసు మునిం స్వాయంభువం మనుం యదా భ్రంశయితుం భోగా నశేకు భగవత్పరం అని. ఆయన స్వయంభూ మనువు గారు సామాన్యుడు కాడు. మనమేదో ఆయన్నేదో తెలియక ఒక మాట అంటే అనుకున్నామేమో కానీ ఆయన ఏం తక్కువవాడు కాడు. నిష్ణాతం యోగమాయాసు, ఈ బ్రహ్మగారి స్థాయిలో కాకపోయినా ఆయనకంటే ఒక్క మెట్టు కింద అయినా సరే ఆయన కూడా సృష్టి చేయగలిగినటువంటి వాడు. ఆయన కూడా ఈ విశ్వరచనలో తన చేతిని ఉంచినవాడు. ఈ విశ్వరచనలో ఆయన హస్తం కూడా ఉంది. కాబట్టి ఎన్నెన్నో విచిత్రమైనటువంటి ఈ మాయికమైన రచనలలో ఆయన పాత్ర కూడా ఉంది. ఆయన నిష్ణాతుడు కూడా. నిష్ణాతం యోగమాయాసు. అందువల్ల ఈ సృష్టి ఏంటి, దీనికి మూలమేంటి, దీనికి మూలమైనటువంటి మాయ యొక్క పరిస్థితి ఏంటి అని బాగా తెలుసు ఆయనకి. ఆ విషయాన్ని ఆయన బాగా మననం కూడా చేసి పెట్టాడు. మిగతా వాళ్ళలాగా వదిలేసేయలేదు. మునిం అలాంటి స్వయంభువ మనువు గారు ఒకవేళ భోగాలను అనుభవిస్తున్నట్లుగా పైకి తేలినప్పటికీ కూడా లోపల భోగాలను మాత్రం అలవాటు చేసుకోలేదు, భోగాలలో మునిగిపోలేదు. అసలు ఆ భోగాల్లో ఆయన్ని డిస్టర్బ్ చేయలేక ఊరుకుండిపోవలసి వచ్చింది. యదా భ్రంశయితుం భోగా నశేకు, ఆయన్ని ఆయన ఉన్నటువంటి స్థితి నుంచి ఈ భోగాలు పాడు చేయలేకపోయినాయి. పాడు చేయలేకపోయినాయి కాదు, పాడు చేసే సామర్థ్యం వాటికి లేకపోయింది. యదా భ్రంశయితుం భోగా నశేకు. ఎందుకు ఆయనకి ఎంత బలం వచ్చింది, ఎలా వచ్చింది అంటే భగవత్పరం,
నిరంతరం మనసులో భగవంతుణ్ణి అట్టు పెట్టుకునేవాడు, భగవంతుణ్ణి అందుకోవటానికి దారులను చూసుకునేవాడు, భగవంతుణ్ణి అందుకోవటానికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ అని అనుకునేవాడే తప్ప ఇక్కడే ఉండిపోదాము, ఇక్కడే నిద్రపోదాము, ఇక్కడే పడుకుందాము, ఇక్కడే ఇల్లు కట్టుకుందాము ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అందువల్ల ఈ భోగాలేవి ఆయన్ని డిస్టర్బ్ చేయలేదు అని చెప్తున్నారు. నిష్ణాతం యోగమాయాసు మునిం స్వయంభువం మనుం యదా భ్రంశయితుం భోగా న శేకు భగవత్పరం అనే ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఈ ప్రపంచం తాలూకు వ్యవహారం మొత్తం ఆయనకి తెలుసు, ఇదంతా కూడా మాయ తాలూకు ప్రభావమే అనే సంగతి ఆయనకు స్పష్టంగా తెలుసు. ఈ మాయకమైనటువంటి ప్రపంచాన్ని పట్టుకుని వేళ్లాడితే ప్రయోజనం లేదు అని కూడా తెలుసు. భగవంతుణ్ణే, పరమాత్మనే గట్టిగా పట్టుకుంటే మాత్రమే మనం అందుకోవలసిన దాన్ని అందుకుంటాం అనే విషయంలో ఆయనకి క్లారిటీ ఉంది. కాబట్టి ఈ భోగాలేవి ఆయన మనస్సుకు చేరలేదు అనే విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఇందులో ఉంది. ఆయన రాజ్యం చేసింది మనం లెక్క వేయలేనంత సుదీర్ఘమైనటువంటి కాలం. మనువు గారు రాజ్యం చేసే కాలం మనం ఇంతకుముందు చెప్పుకున్న కాల లెక్క ప్రకారం మన్వంతరంతు దివ్యానాం యుగానాం ఏకసప్తతి అని 71 యుగాల కాలం పాటు ఆయన రాజ్యం చేయాలి. అందులోనూ దివ్య యుగాల పాటు ఆయన రాజ్యం చేయాలి. ఆ 71 యుగాల పాటు ఈయన ఈ రాజ్యంలో ఉండి ఈ భోగాలను అనుభవిస్తూ ఉండే మాట అయితే ఎప్పటికో ఒకప్పటికి ఖచ్చితంగా ఈయనకి భోగాలు అలవాటు అవుతాయా? అవ్వవా? అవ్వచ్చు కదా. ఒక కిక్కి స్టార్ట్ అవ్వకపోయినా సరే స్కూటరు ఏదో ఒక కిక్కి, రెండో కిక్కుకో, మూడో కిక్కుకో, నాలుగో కిక్కుకో స్టార్ట్ అయి తీరుతుంది కదా. అలాగే ఈ భోగాలను అనుభవించేటువంటి ఈ అలవాటు స్టార్ట్ అవ్వాలి అంటే ఒక భోగం తాలూకు కిక్ కాదు, రెండవది కాదు, మూడవది కాదు, ఎన్ని కావాలన్నా కూడా ఆయనకి విస్తారంగా ఉన్నాయి కదా. ఎక్కడికో ఒకప్పటికి ఈయనకు కూడా భోగాలను అనుభవించటం అనేది స్టార్ట్ అవ్వాల్సిందే కదా. ఈయన స్కూటర్ కూడా ఖచ్చితంగా నడవలసిందే కదా అని అడిగితే కాదు, ఆయన అలాంటి అవకాశమే ఇవ్వలేదు అనే విషయాన్ని అయాతయామాస్తస్యాసన్ యామా స్వాంతరయాపనా శృణ్వతో ధ్యాయతో విష్ణో కుర్వతో బ్రువత కథా అని అంటున్నారు. చాలా విలువైన అందమైన ఈ శ్లోకంలో సామాన్యంగా ఎవరిదైనా సరే కాలం అనేది వ్యర్థమైపోతుంది. కాలం వ్యర్థమైపోవటాన్ని అన్నం పాచి పట్టిపోవటం లేదా చద్దన్నంగా మారిపోవటంతో పోల్చుకోవచ్చు. అన్నం చద్దిగా మారటమో లేదా పాచి పట్టుకోవటం లేదా తినటానికి పనికి రాకపోవటం అనేది సుమారుగా 3 గంటల నుంచి మొదలైపోతుంది. అన్నం 3 గంటల్లో చల్లారిపోతుంది. దానికి యాతయామం అని పేరు వచ్చేస్తుంది. అది సుమారుగా చద్దన్నం కింద లెక్క. ఒక పూట దాటితే చద్దన్నమే, రాత్రి దాటితే పాచన్నము. అది ఇంకా తినటానికి పనికొచ్చే అన్నం కాదు. అలాగే 3 గంటలు వ్యర్థం చేసుకునేటువంటి మానవులకి యాతయామం అనేటువంటి దోషం వాళ్ళ కాలానికి పట్టినట్లే. ఆ 3 గంటలు గనక పెరిగిపోయి రోజు లేదా ఇంకా పై కాలం అనేది గనక వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కాలం అనేది వాళ్ళకి అనుభవంలోకి రావటం లేదు కాబట్టి, మంచి ఫలితాన్ని అనుభవించడానికి వీలుగా లేదు కాబట్టి పాచి పట్టిపోయినట్లే. అలా పాచి పట్టిపోవటం, ఇందాక అనుకున్నట్టుగా ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేసుకోవటం, ఎక్కడో చోట కిక్కు తగలటం అనేది మిగతా మానవులకు అవుతుంది. ఈయనకు మాత్రం అయాతయామాస్తస్యాసన్ యామాహ. ఆయన ప్రతి యామము, ప్రతి 3 గంటల కాలము కూడా ఏమాత్రం చద్ది పట్టకుండా లేదా పాచి పట్టకుండా వ్యర్థం కాకుండా గడిచిపోయింది. ఏ 3 గంటల కాలాన్ని ఆయన వేస్ట్ చేసుకోలేదు. ఏ 3 గంటలు కాలాన్ని కూడా ఆయన వేస్ట్ చేసుకోనే లేదు. అయాతయామాహ తస్యాసన్ యామాహ. ఆ 3 గంటల కాలం అంటే ఒక రోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరం కాదు, యుగం కాదు, కొన్ని యుగాల పాటు ఆయన అలా బ్యాలెన్స్ చేసుకోగలిగాడు. యామాహ స్వాంతర యాపనాహ. ఒక మన్వంతరం
అనేటువంటి కాలంలో గడిచినటువంటి ఇన్ని యామాలని కూడా ఆయన నిలబెట్టుకోగలిగాడు. అయాతయామం అనే తీరులో నిలబెట్టుకోగలిగాడు. వ్యర్థం కాకుండా పాచి పట్టనివ్వకుండా చూసుకోగలిగాడు. అయాతయామాస్తస్యాసన్ యామాహ స్వాంతరయాపనాః. దానికోసం ఆయన ఏం చేశాడు అంటే శృణ్వతః ధ్యాయతః విష్ణోః కుర్వతః బ్రువతః కథాః అనే తీరులో చేశాడు. మామూలుగా ఏదో ఒక పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే సామాన్యమైన సందర్భాల్లో బోర్ కొట్టేందుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే శ్రీహరినే మనసులో నిరంతరం ఉంచుకోవటం అనే పనిని చేస్తూ పోతూ ఉంటే ఎక్కడైనా బోర్ కొట్టచ్చు, ఎక్కడైనా కట్టవచ్చు. ఇందాక చెప్పుకున్నట్లుగా భోగాల కిక్కు స్టార్ట్ అయిపోవచ్చు, ఆ కిక్కి స్టార్ట్ అయిపోవచ్చు, భోగాలు అనుభవించటం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. అందువల్ల వీటిల్లో ఒక చిన్న చిన్న మార్పులు పెట్టుకుంటే సరిపోతుంది అని ఆయన భావించాడు. అందుకని ఏం చేశాడు, కొన్ని గంటలు శృణ్వత శ్రవణం చేస్తూ గడిపేవాడు. ఆ శ్రవణం చేస్తూ చేస్తూ ఉండగా మనకు వచ్చినట్లుగా ఏవైనా నిద్ర వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అనే భయం కలిగినప్పుడు వెంటనే ధ్యానానికి మారిపోయేవాడు. ధ్యాయత. ఒకవేళ ఈ శ్రవణము ధ్యానము రెండు కాస్త ఇబ్బందికరంగా ఉండే మాట అయితే విష్ణో కుర్వత కథాః. ఆ శ్రీ విష్ణువు తాలూకు శ్రీమన్ మహావిష్ణువు తాలూకు కథలను ఎలా రాయాలి, ఎలా చెప్పచ్చు అనే ఆలోచనలు చేసుకుంటూ ఉండేవాడు. ఇంకా అక్కడ కూడా కొంచెం ఏమైనా మనస్సు ఇదైపోతే ఇబ్బంది పడిపోతే బ్రువత విష్ణోహో కథాః. ఆ శ్రీమన్ మహావిష్ణువు తాలూకు కథలను చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవాడు. కొన్నిసార్లు వినేవాడు, కొన్నిసార్లు చెప్పేవాడు, కొన్నిసార్లు ఎలా చెప్పాలి అని ఆలోచించేవాడు, కొన్నిసార్లు ఆ చెప్పినటువంటి విషయాల్ని మనసులో నిలబెట్టుకుని ఆలోచన చేసుకునేవాడు. ధ్యానాన్ని బాగా సాధించేవాడు. ఇలా శ్రీ విష్ణువు తాలూకు వ్యవహారాల్లోనే చిన్న చిన్న మార్పులు చేయటం ద్వారా మనస్సుకు జామిత అనేది రాకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. మనసు సహజంగానే మార్పును కోరుకుంటుంది కదా, కొత్తదనాన్ని కోరుకుంటుంది కదా, నాకు కొత్తవి కావాలి అంటుంది కదా. ఆ కొత్తదనాన్ని ఈ శ్రీమన్ మహావిష్ణువు తాలూకు వ్యవహారాలకే ఎలా ఇవ్వచ్చు అనే విషయం మీద ఆయన బాగా ఎక్సర్సైజ్ చేశాడు. చేసినందువలన ఆయనకు పొరపాటున కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ఎప్పుడూ ఏ రకమైనటువంటి కష్టము రాలేదు అని మహర్షి గారు చెప్తున్నారు. అజాతయామాస్తస్యాసన్ యామాస్వాంతరయాపనాః శృణ్వతో ధ్యాయతో విష్ణోః కుర్వతో బ్రువత కథాః అనే ఈ శ్లోకంలో. ఏవం స్వాంతరం నిన్యే స ఏవం స్వాంతరం నిన్యే యుగానామ ఏకసప్తతిం వాసుదేవ ప్రసంగేన పరిభూత గతిత్రయః అనే తీరులో ఆయన తన సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని గడిపాడు అని చెప్తున్నారు. సహా ఆ స్వయంభూమనువు గారు స్వాంతరం తన సుదీర్ఘమైనటువంటి ఆయుష్కాలాన్ని మన్వంతర కాలాన్ని నిన్యే ఇలాగే గడిపేశాడు. యుగానాం ఏకసప్తతిం అదేమి చిన్న చితకా కాలం కాదు, 71 యుగాల కాలం అది. ఆ 71 యుగాలను కూడా ఇలాగే గడిపేశాడు. ఎలా గడిపాడు? వాసుదేవ ప్రసంగేన. ఏం చేసినా సరే ఆ వాసుదేవుడు పరమాత్మ ఆయన ప్రసంగమే ఉండేటట్లు చూసుకుంటూ చేసేశాడు. పరిభూత గతిత్రయః. కొన్ని రోజులకి ఈయనకి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అనే 3 అవస్థలు లేకుండా ఒకే అవస్థ అనేది తయారైపోయింది. మామూలు వాళ్ళకైతే మెలకుగా ఉండేటువంటి జాగ్రత్త అవస్థ ఒకసారి, ఆ మెలకుగా ఉండి ఉండి బోర్ కొడితే గనక నిద్రపోతే ఆ నిద్రలో వచ్చే కలలు, ఆ కలల తాలూకు దశ స్వప్నావస్థ, ఆ కలలు కూడా కని కని విసుగు పుట్టేస్తే గనక సుషుప్తి అవస్థ, పూర్తి స్థాయి విశ్రాంతి అవస్థ. విశ్రాంతి దొరకంగానే మళ్ళీ జాగ్రత్త అవస్థ మొదలు లేదా మళ్ళీ స్వప్నం మొదలు అనే సైకిల్ తిరుగుతూనే ఉంటుంది కదా. ఈయనకి అలా కాకుండా ఎప్పుడు శ్రీహరి మీదే మనసు నిరంతరం కుదురుకుని ఉండటం అనేటువంటి ఒక కొత్త అవస్థ పుట్టుకొచ్చింది, కొత్త దశ. దానివల్ల ఈ 3 దశలు అనే మాట ఈయనకి లేకుండా పోయింది. పరిభూత గతిత్రయః.
ఎప్పుడైతే 3 దశలు లేవు, 3 అవస్థలు లేవు, మెలకుగా ఉండి ఒక విషయాన్ని ఆలోచించటం, కలల్లో ఇంకో దాన్ని కనటం, ఈ రెండూ చేసి చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకోవటం అనే 3 పనులు లేకుండా పోయినాయో, కేవలం ఆ పరమాత్మ మీదే మనస్సు కుదురుకుందో అప్పుడు ఆయన పరిభూత గతిత్రయ అనే స్థాయికి చేరిపోయాడు. సాత్వికమైన లేదా రాజసమైన లేదా తామసమైన గతులు ఉంటాయి కదా, ఆ 3 గతులను దాటి వాటి యొక్క ప్రభావాలను దాటి గుణాలను దాటినటువంటి గుణాతీత స్థితిని కూడా ఈయన చేరుకున్నాడు. అలాంటి స్థాయిలో ఆయన యొక్క సాధన అనేది సాగింది అని చెప్తున్నారు. స ఏవం స్వాంతరం నిన్యే యుగానాం ఏకసప్తతిం వాసుదేవ ప్రసంగేన పరిభూత గతిత్రయ అనే ఈ శ్లోకంలో దానికి ఒక ఉపపత్తి కూడా చెప్తున్నారు. లేదా అసలు ఈ స్వయంభూమనువు గారి గురించి మాకెందుకు చెప్పటం అనే ప్రశ్నకి సమాధానం పై శ్లోకంలో చెప్తున్నారు. శారీరా మానసా దివ్యాః వైయాసే ఏ చ మానుషాః భౌతికాశ్చ కథం క్లేశాః బాధంతే హరి సంశ్రయం అని. ఓ వైయాసే విదురా, శారీరాహ శరీరంలో కొన్ని రకాల క్లేశాలు కష్టాలుంటాయి. మానసాహ మనసులో అబో ఎన్నో రకాల కష్టాలుంటాయి. దివ్యాహ మనకు తెలియని అలౌకికమైనటువంటి కష్టాలు శరీరంలోనూ మనసులోనూ ఉంటాయి. ఎందుకు శరీరం దుర్బలంగా ఉంటుందో అర్థం కాదు. శరీరంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా రోగాలు ఎందుకు వస్తాయో అర్థం కావు. అన్నీ బాగున్నా సరే మనసులో అసంతృప్తి ఎందుకు వస్తుందో తెలియదు. అన్నీ సక్రమంగా ఉన్నా సరే, కాళ్ళు చేతులు జీవితము తిండి అన్నీ నిద్ర బాగానే ఉన్నా సరే ఏదో కోల్పోయాను అనేటువంటి డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలియదు. దానికి కారణం తెలియదు. కాబట్టి ఆ క్లేశాలన్నీ దివ్యాహ అని చెప్పుకోవలసిందే. కొన్నిసార్లు మనం ఎంత బాగున్నా సరే మన తోటి మనుషులు మనల్ని రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటారు. శారీరకంగా ఇబ్బంది పెడతారు, మానసికంగా కూడా ఇబ్బంది పెడతారు. ఏచ మానుషాః. కొన్నిసార్లు అన్నీ బాగున్నా సరే ఎంత చక్కగా జాగ్రత్తగా ప్రాణాయామాలు లాంటివి మనకు తెలిసినంతలో చేసుకున్నా సరే చలికాలం వచ్చేసరికి ఇబ్బంది వస్తూనే ఉంటుంది. లేదా వేసవికాలం ఏం చేసినా పడదు. లేదా వర్షం వస్తే చాలు ఇంకోటేదో అవుతుంది. భౌతికాహ భౌతికమైనటువంటి కష్టాలు ఎన్నెన్నో వస్తాయి. ఇలా అందరికీ శారీరాహ మానసాహ దివ్యాహ వైయాసే ఏ చ మానుషాః భౌతికాశ్చ కథం క్లేశాః. ఇలాంటి క్లేశాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ క్లేశాలు ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మానవులు ఈ క్లేశాలకు తగ్గట్లుగా నడుచుకుంటున్నారు కాబట్టి వస్తున్నాయి. ఈ క్లేశం వైపు ముఖం తిప్పి కూర్చున్నారు కాబట్టి వస్తున్నాయి. తుఫాను గాలి వస్తూ ఉంటే కిటికీ తలుపులు తెరుచుకుని తుఫాను గాలికి ఎదురుకుండా ముఖం పెట్టినవాడు ఏ రకమైన ఇబ్బంది పడాలో అలాంటి ఇబ్బందులను పడటానికి వాటికి అభిముఖంగానే అందరూ తిరుగుతున్నారు. తిట్టడం మాత్రం వాటిని తిడుతున్నారు, కానీ తిరగటం మాత్రం వాటికి అభిముఖంగానే వాటికి ఎదురు పెట్టి మొహాన్ని తిరుగుతున్నారు. అవి ఇబ్బంది పెట్టడం అనేది ఎందుకు జరగదు? అలా కాకుండా కథం బాధంతే హరి సంశ్రయం. ఒకవేళ శ్రీహరిని గనక ఆశ్రయిస్తే ఆ తుఫాన్ గాలికి ముఖం పెట్టకుండా ఆ కిటికీ మూసేసి మొహం ఇంకో వైపుకు తిప్పేస్తే ఆ గాలి ముఖానికి ఎక్కడి నుంచి కొడుతుంది? ఈ సాంసారికమైనటువంటి విషయాలకు ముఖాన్ని ఎదురుగా పెట్టడం అనే విషయాన్ని మానేసి ఆ ముఖాన్ని లేదా ఆ హృదయాన్ని తీసుకెళ్ళి శ్రీహరికి సమర్పించేసేస్తే, శ్రీహరినే ఆశ్రయించుకుని ఉండేలా చేసేస్తే ఇవన్నీ ఎందుకు బాధిస్తాయి? బాధించవు కదా. అలాగే ఈయన హరి సంశ్రయ శ్రీహరిని ఆశ్రయించుకుని ఉన్నాడు కాబట్టి ఈయనకి ఏ రకమైనటువంటి కష్టము రాలేదు, ఏ క్లేశము ఈయన్ని ఇబ్బంది పెట్టలేదు. శారీరాః మానసాః దివ్యాః మానుషాః భౌతికాః ఏ కేటగిరీని తీసుకున్నా సరే, ఏ కేటగిరీలో ఉండేటువంటి క్లేశమైనా సరే ఈయన్ని ఇబ్బంది పెట్టలేదు. ఈయన వేటికి బాధపడలేదు. ఆయన బాధపడకపోవటానికి ప్రధానమైన కారణం ఏదో బాపుకుందాము అని ఈ సాంసారికమైన విషయాల వెంట పడలేదు. కేవలం శ్రీహరిని మాత్రమే గట్టిగా పట్టుకునున్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. మాకెందుకు చెప్తున్నారు అంటే మీరు కూడా ఆయనలాగా మారిపోయే మాట అయితే
మీకు కూడా ఏ రకమైనటువంటి క్లేశం ఉండదు అని చెప్పటానికి చెప్తున్నాము అని మహర్షి గారు శారీరా మానసా దివ్యా వైయాసే ఏ చ మానుషా భౌతికాశ్చ కథం క్లేశా బాధంతే హరి సంశ్రయం అనే ఈ శ్లోకంలో అంటున్నారు. బైదవే సపృష్టో మునిభిః ప్రాహ ధర్మాన్ నానావిధాన్ శుభాన్ నృణాం వర్ణాశ్రమాణాంచ సర్వభూత హితః సదా అని ఆయన తన బాధ్యతను మాత్రం ఏమాత్రం తక్కువ చేయలేదు. తన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించాడు. రాజుగా పాలన చక్కగా చేసేవాడు. దానితో పాటుగా తను ఉన్న కాలంలో మాత్రమే కాకుండా తన తరువాత కాలంలో వచ్చేటువంటి మానవులకు కూడా వీలుగా ఉండేటట్లుగా ఎన్నెన్నో ఉపదేశాలు చేశాడు. యః పృష్టో మునిభిః ప్రాహ, ఆయన్ని చాలామంది మహర్షులే వెళ్ళి అడిగారు, అయ్యా ధర్మం తాలూకు గతి ఏమిటి, ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగారు. పృష్టః మునిభిః ప్రాహ, ఏం చెప్పాడు? ధర్మాన్ నానావిధాన్ శుభాన్, ఎన్నెన్నో ధర్మాలను గురించి చెప్పాడు. ఎన్నెన్నో శుభధర్మాలు, మంచి ధర్మాలను గురించి చెప్పాడు. ఆ ధర్మాన్ని ఎలా వాడుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అవి తప్ప మిగతా చూసేవాళ్ళకి అది అందంగా కనిపించకపోవచ్చు, కానీ దాన్ని చూస్తే ఆయన ఏమందంగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు అనే విషయం తెలుస్తుంది. ధర్మాన్ నానావిధాన్ శుభాన్, అందులో మానవులకు నిర్ణయం ఉండేటువంటి ధర్మాలు, వర్ణానాం ఆయా వర్ణాల వారికి ఉండేటువంటి ధర్మాలు, ఆశ్రమాణం ఆయా ఆశ్రమాల వారికి, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అనేటువంటి ఆశ్రమాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఉండే ధర్మాలు, వీటన్నిటినీ కూడా చక్కగా చెప్పాడు. ఆయన సర్వభూత హితః సదా, ఎప్పుడు అందరికీ మంచి చేయాలి, అందరికీ హితంగానే చేయాలి అనే ప్రయత్నంలోనే ఉన్నాడు. సర్వభూత హితః, అందరికీ మంచి చేయటానికే ఆయన ఉపదేశాలు చేశాడు. అందరికీ మంచి జరిగేటట్టే ఆయన పాలన చేశాడు. తన బాధ్యతలలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయలేదు. బాధ్యతలు చక్కగానే తీర్చుకునేవాడు, కానీ తనకు వచ్చిన భోగాలను పట్టించుకునేవాడు కాదు. మనసులో మాత్రం శ్రీహరిని నింపుకునేవాడు అని మహర్షి గారు యః పృష్టో మునిభిః ప్రాహ ధర్మాన్ నానావిధాన్ శుభాన్ నృణాం వర్ణాశ్రమాణాంచ సర్వభూత హితః సదా అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంతవరకు చెప్పి ఏతత్త ఆదిరాజస్య మనోశ్చరితమద్భుతం వర్ణితం వర్ణనీయస్య తదపత్యోదయం శృణు అని ఇంతవరకు చెప్పింది ఏంటి, ఇక మీద చెప్పబోయేది ఏంటి అని విభాగం చేసి చెప్తున్నారు. ఏతత్, ఇంతవరకు నీకు చెప్పింది ఎక్కడి నుంచి? స్వయంభో మనువు గారు దేవహూతిని కర్దమ ప్రజాపతి గారికి ఇచ్చిన తరువాత, తిరిగి ఊరికి వచ్చిన తర్వాత నుంచి చెప్పినటువంటి వ్యవహారం మొత్తం. ఆదిరాజస్య మనోహం, దాని వెనకాల ఉండే చిన్నదైనా పర్వాలేదు, దేవహూతిని ఇవ్వటం అనే అంశాన్ని కలుపుకున్నా పర్వాలేదు. రాజులలో కల్లా ఆదిరాజు అయినటువంటి మనువు గారి యొక్క చరితం, ఆయన తాలూకు చరితం, ఇది అద్భుతం, చాలా అద్భుతమైంది. ఇంతకుముందు ఇలాంటిది జరిగిన దాఖలాలు లేవు. ఇక పైన జరిగితే ఇన్ని చూసి నేర్చుకోవలసిందే తప్ప కొత్తగా వచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి చరిత్రను వర్ణితం, నేను వర్ణన చేశాను. ఎందుకు వర్ణన చేశాను? వర్ణనీయస్య, అలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ కథలే చెప్పుకోవాలి. చిన్న చితక కథలు మనకెందుకు, పసలేని కథలు మనకెందుకు. ఆ భగవద్భక్తులలో కల్లా ఉత్తముడైనటువంటి మనువు గారి గురించి మనం చెప్పుకోవాలి. భగవద్భక్తితో తనలోకి భోగ లాలసతను రానివ్వకుండా చూసుకున్నటువంటి మనువు గారి గురించి వర్ణించుకోవాలి. భగవద్భక్తితోనే సుదీర్ఘకాలం పాటు 71 యుగాల పాటు కాలం గడిపినటువంటి మనువు గారి గురించి చెప్పుకోవాలి. భగవద్భక్తితోనే భగవంతుణ్ణి అందుకున్నటువంటి మనువు గారి గురించి చెప్పుకోవాలి. కాబట్టి వర్ణితం వర్ణనీయస్య, ఆయన గురించి వర్ణించుకోవాలి కాబట్టి ఇంత వివరంగా చెప్పాను. తదపత్యోదయం శృణు అని ఇక మీద ఆయన కూతురైనటువంటి దేవహూతికి సంబంధించిన వ్యవహారాలను చెప్తాను. ఆవిడ యొక్క ప్రభావము, ఆవిడ యొక్క అభ్యున్నతి ఎలా సాగింది అనే విషయాన్ని
అలాగే కర్దమ ప్రజాపతి గారు, దేవహూతి వీళ్ళిద్దరి యొక్క సంసారం ఎలా సాగింది అనే విషయాన్ని తర్వాత చెప్తాను అని ఈ శ్లోకంలో అంటున్నారు. ఏతత్త ఆదిరాజస్య మనోశ్చరితమద్భుతం వర్ణితం వర్ణనీయస్య తదపత్యోదయం శృణు అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో ఈ అధ్యాయం పూర్తయిపోతోంది. స్వయంభూ మనువు గారు, కర్దమ ప్రజాపతి గారు చేరటం, కూడటం అనేటువంటి విషయాన్ని ప్రధానంగా కలిగినటువంటి సపత్నీక స్వయంభూ మనోహో బర్హిష్మతి ప్రత్యాగమనం. ఆయన మళ్ళీ తిరిగి బర్హిష్మతికి అంటే తన నగరానికి రావటం అనే అంశంతో కూడినటువంటి ఈ అధ్యాయం ఇప్పటికీ పూర్తయిపోతోంది. అధ్యాయం పూర్తయి పై అధ్యాయానికి వెళ్ళే ముందు ఒక చిన్న చర్చ మనమైతే చేసుకోవాలి. ఒకటి, ఈ మనువు గారి గురించి ప్రత్యేకించి మనకు చెప్పటం ఎందుకు అనేటువంటి విచారణ. ఆయన గురించి చెప్పటం ఎందుకు అన్నదాన్ని మహర్షి గారే కొంత దూరం చెప్పేశారు. ఆయనలాగా గనక ఎవరైనా ఉండగలిగితే వాళ్లకు కూడా ఆయనలాగానే మంచి పరిస్థితి తగులుతుంది అనే విషయాన్ని ఒకవైపు చెప్పేశారు. మరొక వైపు ఉండేటువంటి ప్రధానమైన అంశాన్ని వర్ణనీయస్య అనేటువంటి అంశంలో గుచ్చి సూచనాత్మకంగా ఉంచి వదిలేశారు. దాన్ని జాగ్రత్తగా మనం పట్టుకోగలిగితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. వేదవ్యాస మహర్షి గారి, బాదరాయణ మహర్షి గారి బ్రహ్మసూత్రాలలో యావదధికారం అవస్థితి రాధికారి కాణం అని ఒక సూత్రం, ఒక అధికరణం ఉంది. దాంట్లో ఎంతోమంది లోకపాలకులు, మనువు గారు లాంటి వాళ్ళు, యముడు ఇలాంటి వాళ్ళు ఆయా అధికారాలలో లోకాలను పాలించే, లోకాలనే శాసించేటువంటి అధికారాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు అని వింటూ ఉంటాం కదా. వీళ్ళందరూ అక్కడికి ఎలా వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎంతకాలం ఉంటారు, ఆ వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండి భోగాలను అనుభవించి మళ్ళీ తిరిగి మనలాగా వచ్చేస్తారా, లేకపోతే అక్కడి నుంచి ఏమైనా ఇంకొక స్టెప్ పైకి వెళ్తారా అనే రకరకాల అంశాలను గురించి విచారణ చేశారు. ఆ విచారణ చేయటంలో భాగంగా తేల్చింది ఏంటంటే యావదధికారం అవస్థితి అధికారి కాణం. వీళ్ళందరూ ఎన్నెన్నో తపస్సులు చేసుకుని, ఎన్నెన్నో యజ్ఞయాగాది కర్మలను చేసుకుని, ఎన్నెన్నో పుణ్యాలు చేసుకుని ఇలాంటి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఏదో ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినట్టు కాదు. ఆ స్థానానికి వాళ్ళు తగిన వాళ్ళు అని అనిపించుకోవటానికి వాళ్ళు చేసిన సాధనను పరిగణనలోకి తీసుకునే పరమాత్మ ఆ స్థానంలో వాళ్ళను ఉంచుతాడు. ఆ స్థానానికి వచ్చిన తర్వాత వాళ్ళ పుణ్యం ఆ స్థానానికి రావటానికి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు కానీ సాధనలు కానీ ఎంతకాలం పాటు ఉండటానికి యోగ్యంగా ఉంటాయో అంతకాలం పాటు యావదధికారం అవస్థితి వాళ్ళు ఆ స్థానంలో ఉంటారు, లేదా ఆ స్థానంలో ఉండి వాళ్ళు చేయవలసిన పనులు చేసుకుంటారు. ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తారా, లేదా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారా అంటే వెనక్కి వచ్చేసే స్థాయిలో వాళ్ళు ఉండరు అని ఇప్పుడు ఈ మాటల ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వెనక్కి వచ్చే స్థాయిలో వాళ్ళ సాధన లేదు. ఇంద్రుడి స్థాయిలో వెళ్ళాలి అంటేనో, లేదా యముడి స్థాయిలోకి చేరాలి అంటేనో, స్వయంభూ మనువు గారి స్థాయికి చేరాలి అంటేనో, ఒక మనువుగా ఉండాలి అంటేనో ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. కాబట్టి ఆ పుణ్యం, ఆ సాధన తాలూకు బలం వాళ్ళకి గట్టిగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి పైకి వెళతారు. ఉపాసనాది సంసిద్ధి తోషితేశ్వర చోదితం అధికారం సమాప్యైతే ప్రవిశంతి పరంపదం అని దానికి వాక్యం. ఎన్నెన్నో ఉపాసనలు చేసుకుని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ పరమాత్మ యొక్క ఆదేశం ప్రకారం వీళ్ళు ఈ పదవులకు వస్తారు. ఆ పరమాత్మ ఆదేశాన్ని పాటించటం కోసం పదవులలో ఉండి బాధ్యతలను నెరవేరుతూ ఉంటారు. ఆ పదవులను అనుభవించటంలో కానీ, ఆ భోగాలను అనుభవించడంలో కానీ వాళ్లకు ఏమాత్రం ఆసక్తి లేదు. అది కేవలం ఆదేశం అనే తీరులోనే వెళ్తారు. ఆ ఆదేశాన్ని నిర్వర్తిస్తూనే తాము ఇంతవరకు చేసుకున్న సాధనను పాడు చేసుకోకుండా పైకి వెళ్లేందుకు వీలుగా అప్పుడు కూడా సాధన చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అధికారం సమాప్య, అధికారం పూర్తయిపోతుందో, వాళ్ళు నిర్వర్తించవలసినటువంటి బాధ్యత తాలూకు కాలం పూర్తయిపోతుందో అప్పుడు ప్రవిశంతి పరంపదం. ఈ లోపల చేసుకున్నటువంటి సాధనలన్నీ కూడా
కలిసి ఒక్కసారి కొట్టేసరికి వాళ్ళు పూర్తిగా పరమాత్మతత్వాన్ని చేరుకుంటారు. అలా చేరుకునే వాళ్ళను గురించే మనం వింటున్నాము. ఇంద్రుడి గురించి విన్నాం, యముడి గురించి విన్నాం, ఇంకొక నారద మహర్షి గారి గురించి విన్నాం, లేదా ఇప్పుడు స్వయంభూ మనువు గారి గురించి విన్నాం. ఎవరి గురించి విన్నా సరే ఇలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళని గురించి మాత్రమే మనం వింటున్నాము అనే విషయం ప్రధానం అని అక్కడ నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం స్వయంభూ మనువు గారు కూడా తన పదవికి రావటానికి ఎన్నెన్నో పనులు చేసుకున్నాడు, ఎన్నెన్నో ఉపాసనలను చేశాడు. ఆ పదవికి వచ్చిన తర్వాత కూడా మనస్సును చెదిరిపోనివ్వకుండా ఆ పరమేశ్వరోపాసనలోనే నిమగ్నమై ఉన్నాడు. ఆ ఉపాసనా బలంతో ఆయన చివరికి పరమాత్మను చేరాడు అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం ఒక పదవికి రాకముందు, వచ్చిన తర్వాత, ఈ రెండు సందర్భాల్లోనూ, లేదా ఒక జన్మను అందుకోకముందు, ఒక జన్మను అందుకున్న తర్వాత అనే ఈ రెండు సందర్భాల్లోనూ పరమాత్మనే మనసులో ఉంచుకోవటం అనే ప్రయత్నంలో నిరంతరం ఉండిపోవాలి అనేటువంటి ఉపదేశాన్ని సూచనాత్మకంగా వ్యక్తం చేస్తూ ఈ స్వయంభూ మనువు గారి గురించి ఇంత విస్తారంగా చెప్పుకొచ్చాము అని మహర్షి గారు చెప్తున్నారు. చెబుతూ ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ఇక పై అధ్యాయం 23వ అధ్యాయంలో తదపత్యోదయం శృణు అని వెనకాల శ్లోకంలో అన్నారు కాబట్టి దేవహూతి గారి యొక్క అభ్యుదయం అనేది ఎలా జరిగింది అనే విషయాన్ని చెప్పడం ప్రారంభిస్తున్నారు మైత్రేయ మహర్షి గారు. మైత్రేయ ఉవాచ పితృభ్యాం ప్రస్థితే సాధ్వి పతిమింగిత కోవిద నిత్యం పర్యచరత్ ప్రీత్యా భవానీవ భవం ప్రభుం అని ప్రారంభించి, పితృభ్యాం ప్రస్థితే, తండ్రి గారు నీకు వరుణ్ణి చూస్తాను రథమెక్కు అన్నాడు. రథమెక్కు అనగానే ఆవిడ పాపం దేవహూతి గారు రథం ఎక్కింది. కర్దమ ప్రజాపతి గారిని వెతికేంత వరకు వాళ్ళు ఎంత తిరిగారో తెలియదు. రథం ఎక్కింది. ఎక్కిన వాళ్ళు కర్దమ ప్రజాపతి గారి దగ్గర దిగారు. దిగిన తర్వాత ఆ కర్దమ ప్రజాపతి గారితో ఒక మాట మాట్లాడారు. ఆయన ఏదో కండిషన్ పెట్టాడు. వీళ్ళందరూ ఒప్పుకున్నారు. పెళ్లి జరిగిపోయింది. పెళ్ళవుతూనే తల్లిదండ్రులు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంతే జరిగింది. పితృభ్యాం ప్రస్థితే, వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోగానే ఈవిడేమీ మానసికమైన కలవరపాటుకు గురి కాలేదు, బాధపడలేదు. ఇంతకాలం ఎక్కడెక్కడో పెరిగాను, రాజ అంతఃపురాల్లో పెరిగాను, ఇప్పుడేమో నన్ను తీసుకొచ్చి అడవిలో కుటీరంలో వదిలేశారు అని కానీ ఏమీ అనుకోలేదు. సాధ్వి, మంచిది. దీనికి తోడు ఆవిడ పతివ్రత కూడా మారిపోయింది. ఆ పతివ్రత అయినటువంటి దేవహూతి గారు పతిం ఇంగిత కోవిద నిత్యం పర్యచరత్, తన పతి అయినటువంటి కర్దమ ప్రజాపతి గారిని రోజు ఎల్లప్పుడూ కూడా పరిచరణ చేసుకుంటూ సేవ చేసుకుంటూ గడిపేసేసింది. ఎలా సేవ చేసింది? ఇంగిత కోవిద, ఆయన నోరు తెరిచి ఒక మాట మాట్లాడేందుకు అవకాశం అనేది ఈవిడ ఇవ్వలేదు. ఆయన నోరు తెరిచి మంచినీళ్ళు కావాలి అని అడగలేదు, ఇంకోటేదో కావాలని అడగలేదు, లేదా ఫలానా అగ్నిహోత్రానికి వేళయింది అని చెప్పలేదు, అగ్నిహోత్రం వెలగాలి అని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే ఆయన ముఖం చూడగానే ఆయన ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని కనిపెట్టేసి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేసేసి ఆవిడ సేవ చేసుకుంటూ వచ్చింది. ఇంగిత కోవిద నిత్యం పర్యచరత్, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ సేవ చేసుకుంటూ వచ్చింది. ఆ సేవ చేసేటప్పుడు ఇదేం కర్మరా బాబు అని మాత్రం అనుకోలేదు, ఇదేమీ ఎవరు నేను తొక్కేస్తున్నారా అని కూడా అనుకోలేదు. ప్రీత్యా, చాలా ప్రేమగా చేసింది. తాను కోరుకున్నవాడు పతిగా వచ్చాడు, అందువల్ల ప్రీతి. తాను చేసుకునేటువంటి యోగ సాధనలో తనకంటే చాలా పై స్థాయిలో ఉన్నాడు, అందుకని ప్రీతి. తన తల్లిదండ్రులు ఇష్టపడి తనను ఆయనకి ఇచ్చారు, అందుకని ప్రీతి. ఇది ఇంతా కాకుండా ఆయనలో సహజంగా ఉండేటువంటి తేజస్సు, దాని మీద ప్రీతి. వీటన్నిటినీ మించి ఒక పతివ్రతకు ఉండవలసినటువంటి పతి మీద ప్రీతి. వీటన్నిటినీ కలిపి ప్రీత్యా నిత్యం పర్యచరత్. ఎంత ప్రీతిగా ఎంత జాగ్రత్తగా సేవ చేసింది అనటానికి అసలు ఈ చిన్నా చితక ఎగ్జాంపుల్స్ వద్దే వద్దు. ఈ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు వద్దు. భవానీవ భవం ప్రభుం, భవానీ ఆ పార్వతీదేవి భవం ప్రభుం
తన ప్రభువైనటువంటి పరమేశ్వరుడికి ఎంత స్థాయిలో సేవ చేసిందో, తన పతి కావటానికి ఎంత సేవ చేసిందో అంత సేవ ఈవిడి చేసింది. భవానీ గారికి ఒక అడ్వాంటేజ్ వచ్చింది. పతి అయిన తర్వాత సేవ చేయవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే ఇద్దరు ఒకటైపోయారు, అర్ధనారీశ్వరులు అయిపోయారు. కాబట్టి తర్వాత ఇంక సేవ చేసేందుకేమీ లేదు, సేవ చేయించుకునే వాళ్ళు లేరు, సేవ చేసేందుకేమీ లేదు అనే పరిస్థితి, అడ్వాంటేజ్ ఆవిడికి వచ్చింది. కానీ ఈవిడిది మాత్రం ఇంకా కూడా తేడా ఉండేటువంటి దశ. అందువల్ల వివాహానికి ముందు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుడికి ఎంత జాగ్రత్తగా సేవ చేసుకుంటూ వచ్చిందో అంత జాగ్రత్తగా ఈవిడ సేవ చేసుకుంటూ వచ్చింది అని భవానీవ భవం ప్రభుం అని మహర్షి గారు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పితృభ్యాం ప్రస్థితే సాధ్వి పతిమింగిత కోవిద నిత్యం పర్యచరత్ ప్రీత్యా భవానీవ భవం ప్రభుం అనే శ్లోకంలో. ఆ సేవ చేసేటప్పుడు ఎలా చేసింది అంటే ఎవరి వల్ల కాదు, అలా చేసింది. విశ్రంభేణ ఆత్మశౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భో అనే తీరులో చేసింది అని మహర్షి గారు చెప్తున్నారు. సేవ చేసే ప్రతి క్షణంలోనూ మనసులో విశ్వాసాన్ని నింపుకుని చేసింది. విశ్రంభేణ, ఈయన నాకు పరదైవతం, ఈయనకు సేవ చేసుకోవటమే నాకుండేటువంటి పని అనే తీరులో చేసింది విశ్రంభేణ. దీనికి తోడు సేవ చేసుకునేటప్పుడు ఆత్మశౌచైన, తన శరీరాన్ని శుచిగా ఉంచుకునేది, స్నానపానాదులు చేసుకుంటూ తన మనస్సును ఏ రకమైనటువంటి దుర్భావము రాకుండా, ఏదో కష్టం కలుగుతోంది అనో ఇంకోటనో, ఎంతసేపు ఎన్నాళ్ళు ఈ సేవ, ఈ బండ చాకిరీ ఎన్నాళ్ళు అని అనుకోవటము, ఇలాంటివేవీ రాకుండా ఆత్మశౌచైన, శరీరము మనస్సు ఈ రెండు శుచిగా ఉండేటట్లు సేవ చేసింది. గౌరవేణ, ఆయన మీద చాలా గౌరవంతో చాలా ఆదరంతో సేవ చేసింది. దమేనచ, తన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించుకుని తనకేదో కావాలి అనేటువంటి భావాన్ని రానివ్వకుండా సేవ చేసింది. శుశ్రూషయ, శరీరంతో కానీ మనస్సుతో కానీ ఎన్నెన్నో శుశ్రూషలు చేసింది. సౌహృదేన, చాలా ప్రేమగా స్నేహంతో చేసింది. ఇది కాక ఆయన నోరు తెరిచి మాట్లాడకపోయినా సరే ఈవిడ నోరు తెరిచి మాట్లాడవలసి వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ వాచా మధురయాచ భోహో, నోరు తెరిస్తే మధురంగా మాట్లాడుతూ వచ్చింది. మధురంగా మాట్లాడటం, మధురంగా పనులు చేయటం, ఎప్పుడూ ఆయనకు సేవ చేస్తూ ఉండటం అనే తీరులో ఉండేది. విశ్రంభేణ ఆత్మశౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయ సౌహృదేన వాచా మధురయా చ భోహో అనే 7 రకాల తీరులలో ఆవిడ చక్కగా సేవ చేసింది. చేసేటప్పుడు విసృజ్య కామం దంభంచ ద్వేషం లోభం అఘం మదం అప్రమత్తోద్యతా నిత్యం తేజీయాంసం అతోషయత్ అనే తీరులో సేవ చేసింది అని చెప్తున్నారు. ఆవిడ సేవ చేసేటప్పుడు ఈ సేవకు నాకు ఫలితం రావాలి అనే తీరులో చేయలేదు. విసృజ్య కామం, ఏదో ఫలితం కావాలి అనే కోరికతో చేయలేదు. దంభం, ఇలా పతికి సేవలు చేసుకుంటే పతివ్రతగా గుర్తింపు వస్తుందేమో అనేటువంటి డాంబికంతో చేయలేదు. ద్వేషం, ఏదో ఒక ద్వేషంతో, ఒకరి మీద ద్వేషంతో ఇంకొకరికి సేవ చేయటమను, లేకపోతే ఆ వ్యక్తి మీదే ద్వేషం కొద్దీ నేను సేవలు చేస్తూనే ఉంటాను నువ్వు అందుకో అనేటువంటి తీరులో చేయటమను దీంతో కూడా చేయలేదు. మనసులో ఏ ప్రాణి మీద ద్వేషం ఉంచుకోలేదు. లోభం, అత్యాశ, పేరాశ అనేది ఆవిడికి సమస్య లేదు, రానే రావు. అఘం, మనసులో పాప సంకల్పం అనేదే లేదు. మదం, గర్వం అనేది రానివ్వలేదు. ఇవన్నీ ఏమీ లేకుండా, బ్యాడ్ క్వాలిటీస్ అనేవి ఏమీ లేకుండా విసర్జ్య కామం దంభంచ ద్వేషం లోభం అఘం మదం అప్రమత్త, ఎప్పుడూ కూడా ఏమాత్రం ప్రమాదానికి అవకాశం ఇవ్వకుండా, ఏ చిన్న తప్పు జరగడానికి కానీ, ఏ చిన్న పొరపాటు పొడచూపటానికి కానీ అవకాశం ఇవ్వకుండా సేవలు చేసుకుంటూ వచ్చింది. ఉద్యత, నిరంతరం ప్రయత్నశీలంగా, అర్ధరాత్రి లేచిన అపరరాత్రి లేచిన
ఎప్పుడు చేసినా సరే చటుక్కుని లేవటం, ఆ పనిలోకి దూరిపోవటం అనే తీరులో సతత ప్రయత్నంతో సేవ చేసింది. అలా నిత్యం చేసినటువంటి ఆవిడ సేవకి తేజీయాంసమతోషయత్, చాలా తేజస్విగా ఉండేటువంటి, కొంచెం చురుగ్గా ఉండేటువంటి ఆ మహర్షి గారే, కర్దమ ప్రజాపతి గారే సంతోషపడవలసి వచ్చింది. ఆ తేజీయాంశం తీవ్ర స్వభావం ఉండేటువంటి యోగ సిద్ధుణ్ణే సంతోషపరిచే స్థాయిలో ఈవిడ సేవ చేసింది. సహజంగా యోగులు తొందరపడి ప్రతిదానికి సంతోషపడిపోరు. ప్రతిదానికి సంతోషపడిపోయి నువ్వు చాలా బాగా చేశావు అని అనుకోరు. అలాంటి యోగ సిద్ధుణ్ణే సంతోషపరిచేటట్లుగా ఈవిడ చేసింది. విసర్జ్య కామం దంభంచ ద్వేషం లోభం అఘం మదం అప్రమత్తోద్యత నిత్యం తేజీయాంసం అతోషయత్. ఆయనంతటి తీవ్ర స్వభావం ఉన్న వాళ్ళని సంతోషపెట్టడం అనేది చిన్న విషయమేమీ కాదు. ఎన్నెన్నో గుడ్ క్వాలిటీసు లేకపోతే చెడు గుణాలు లేకపోవటం అనేవి కలిసి వస్తేనే, నిరంతర ప్రయత్నం ఉంటేనే, తమ స్థాయిలో తమకు ఆనేటట్లుగా ఉంటేనే ఆయన లాంటి వాడు సంతోషపడతాడు. అలాంటిది ఆయనే సంతోషపడేటట్లుగా ఈవిడ సేవ చేసింది. ఇలా సేవ ఎన్నో రోజుల పాటు చేస్తూ రాగా సవై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాత్ గరీయస పత్యు ఆశాసానాం మహాశిష కాలేన భూయసా క్షామాం కర్షితాం వ్రతచర్యయా ప్రేమ గద్గదయా వాచ పీడిత కృపయా అబ్రవీత్ అనే తీరులో ఆయన మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆయన మాట్లాడటానికి ఆవిడ ఎంత సేవ చేసుకోవలసి వచ్చింది అని మహర్షి గారు 2 శ్లోకాల్లో చెప్తున్నారు. ఒట్టి మాట కాదు, చాలా గొప్ప మాట మాట్లాడాడు ఆయన. సవై దేవర్షివర్య, ఆయన దేవర్షులలో కల్లా కూడా శ్రేష్ఠుడు, బ్రహ్మమానస పుత్రుల్లో కల్లా కూడా చాలా శ్రేష్ఠుడైన తాం మానవీం, ఆ మనువు గారి పుత్రిక అయినటువంటి దేవహూతిని సమనువ్రతాం, తనకు సేవ చేయటమే వ్రతంగా పట్టుకున్న దాన్ని చూశాడు. చూసి ఏమిటి ఈవిడేమి కోరుకుంటోంది, ఈవిడేం అనుకుంటోంది అని ఒక్కసారి ఆవిడ మనసులోకి తొంగి చూశాడు. చూస్తే ఆవిడ మనసులో ఏమనుందంటే, నా భర్త దైవాద్ గరీయాన్, ఈ ముల్లోకాల్లో ఉండేటువంటి ముక్కోటి దేవతలందరికంటే కూడా, వాళ్ళు వీళ్ళు చెప్పుకునేటువంటి పరమాత్మ కంటే కూడా నా భర్తే గొప్పవాడు, నా భర్త దైవం కంటే కూడా గొప్పవాడు, నా భర్తే అందరికంటే గొప్పవాడు, అసలు అందరూ దైవము ఇవన్నీ ఏమీ లేవు, నా భర్త గొప్పవాడు అనే భావమే ఉంది. ఒకవేళ గనక నాకేమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను తీర్చవలసింది నా భర్తే తప్ప ఈ దైవాలు వీళ్ళు కారు. వేరే ఎవ్వరి ద్వారానూ నా కోరికలు తీరనక్కర్లేదు, నాకెవ్వరూ ఏమీ ఇవ్వనక్కర్లేదు, నేను సేవ చేసుకునేటువంటి నా పతి నాకు ఇస్తే సరిపోతుంది అని ఆవిడ భావిస్తోంది అని చూశాడు. ఏం కోరుకుంటోంది అని చూస్తే ఆశాసానాం మహాశిష, సంతానం కావాలి అనే కోరుకుంటోంది. కోరికల్లో కల్లా గొప్ప కోరిక సంతానం కావాలి అనే కోరిక కదా, ఆ కోరికనే ఈవిడ కోరుకుంటోంది. ఆ కోరికనే కోరుకోవటంలో ఆశ్చర్యం కూడా ఉంది. సంతానం కలిగిన తర్వాత నేను సన్యాసాశ్రమానికి వెళ్ళిపోతాను అని ఈయన కండిషన్ పెట్టాడు. పెట్టినా సరే సంతానం కావాలి అనేటువంటి కోరిక ఈవిళ్ళలో అలాగే ఉంది. బ్రహ్మగారు ఏ ఆదేశంతోనైతే ఈ సృష్టి కార్యానికి ఈ దంపతులను వినియోగించారో ఆ కార్యాన్ని మనసులో పెట్టుకునే ఉంది. ఆ కార్యానికి విరోధం లేకుండా మనసులో పతిని మాత్రం గట్టిగా ఉంచుకుని కార్యరూపాన్ని చూపిస్తోంది, సేవలు చేస్తోంది. మనసులో చిన్న లోపం లేదు, మనసులో చిన్న తప్పు లేదు, ఏ దుర్గుణమూ లేదు అనే విషయాన్ని ఆయన మనసు లోతుల్లోకి చూసి కనిపెట్టేశాడు. సవై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాత్ గరీయస పత్యు ఆశాసానాం మహాశిష అని. ఇదైన తర్వాత ఆవిడ మనస్సు సరే, ఆవిడ ఒళ్ళెలా ఉంది అని చూస్తే చక్కగా అంతఃపురాల్లో అవి ఇవి తిని చక్కగా వాళ్ళు వీళ్ళు ఆ ప్యాకులు ఈ ప్యాకులు వేస్తే అందంగా ఉండేటువంటి దేవహూతి గారు కాలేన భూయస క్షామ, చాలా చిక్కిపోయింది.
ఎంతో సుదీర్ఘకాలం పాటు ఈయనకు సేవలు చేయటంలోనే మునిగిపోయి ఉండటం వలన కాలేన భూయస క్షామాం చాలా చిక్కిపోయింది. అసలు అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే ఆవిడని గుర్తు కూడా పట్టలేరు, అంత స్థాయిలో చిక్కిపోయింది. కర్షితాం వ్రతచర్యయ, ఆవిడ చిక్కిపోవటానికి కారణం ఏమిటి అంటే ఆవిడ అనుసరిస్తున్నటువంటి వ్రతాలు, ఆవిడ అనుసరిస్తున్నటువంటి నియమాలు. ఏవో వ్రతాలు ఏవో నియమాలు అయితే ఆవిడ అనుసరించదు. కర్దమ ప్రజాపతి గారు ఏ వ్రతాల్లో ఉన్నాడో ఏ నియమాల్లో ఉన్నాడో వాటినే ఆవిడ కూడా అనుసరిస్తోంది. కర్షితాం వ్రతచర్యయ, ఆవిడ శరీరం దీనికి తగ్గట్లుగా ఉంది, మనసు అబ్బో అద్భుతంగా ఉంది. ఆవిడ మనసులో ఉండేటువంటి సంకల్పాలు కామాలు ఇంకా కూడా అద్భుతంగా ఉన్నాయి. వీటన్నిటినీ చూసేసరికి అంత తీవ్రమైన స్వభావము, యోగ సిద్ధులు, యోగ సాధన వీటిలో మునిగిపోయేటువంటి కర్దమ ప్రజాపతి గారి మనసులో కూడా ఒక దయ అనేది ఏర్పడిపోయింది. పీడిత కృపయ, ఆ దయ ఆయన్నే పిండేసింది, ఆయన్నే ఇబ్బంది పెట్టింది. ఏమయ్యా, ఆయన మనస్సు ఆయనతోనే చెప్పింది, ఏమయ్యా ఓ రాజకుమారిని తీసుకొచ్చారు, నీకు ఇచ్చారు, నువ్వు ఎలా వాడుతున్నావు, ఎలా చూస్తున్నావు? ఆవిడ సేవలు చేస్తుంటే మాత్రం చేయిస్తావా? ఆవిడ చిక్కిపోతుంటే మాత్రం చిక్కనిస్తావా? ఇన్నాళ్ళు అనుభవించినటువంటి రాజభోగాలు లేకుండా ఈ పర్ణశాలల్లో బతుకుతుంటే బతకనిస్తావా అని ఆయన మనస్సే, ఆయన దయే ఆయన్ని అడిగే స్థాయిలోకి వచ్చేసింది. కృపయా పీడిత, దానికి తోడు ఆయనకు ఆవిడ మీద కలిగినటువంటి ప్రేమ కూడా జత చేరింది. ప్రేమ అదొచ్చేసింది. వచ్చేసరికి ప్రేమ గద్గదయా వాచ, ఆ ప్రేమ గొంతుని కాస్తంత తడబాటుకు గురి చేస్తూ ఉండగా పీడిత కృపయ అబ్రవీత్, దయతో ఆవిడతో పలికాడు. ఆయన తొందరపడి ఎవరిని లెక్క చేసేవాడు కాదు, తొందరపడి ఎవరితోనూ మాట్లాడే అలవాటు కూడా ఉన్నవాడు కాడు, తొందరపడి ఎవరి మీదో దయగా ఉండేవాడు అసలే కాడు. అలాంటి వాడు కూడా ఈవిడ కాలేన భూయసాక్షామాం కర్షితాం వ్రతచర్యయా అనే తీరులో ఉండేసరికి ప్రేమ పొంగుకొచ్చి దయ కూడా దానికి జత చేరేసరికి ప్రేమ గద్గదయా వాచ పీడిత కృపయా అబ్రవీత్ అనే తీరులో మాట్లాడడం మొదలుపెట్టాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ఏం మాట్లాడాడు అనే విషయాన్ని జాగ్రత్తగానే చూసుకుంటాము. ఆ మాటల్లో ఉండేటువంటి కొన్ని గొప్ప అంశాలను ఎలాగూ పట్టుకుంటాము. తర్వాత ఏమేం జరిగింది అనేటువంటి సంఘటనలను వరుసను కూడా తప్పనిసరిగా మనం చూస్తాము. అయితే రెండు ప్రధానమైన అంశాలను మనం ఈరోజు చూసుకోవలసి ఉంది. ఒకటి, ఏ పని చేస్తున్నా సరే ఆ పని ద్వారా గనక మనకు బాధ అనేది రాకుండా ఉండాలి అంటే, ఏ భోగం అనుభవిస్తున్నా సరే ఆ భోగం ద్వారా మనకు బాధ కలగకుండా ఉండాలి అంటే, ఏ క్లేశాలు మనకు దగ్గరకు రాకుండా దగ్గరకు చేరకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనసులో పరమాత్మ తాలూకు భావన నిండి ఉండాలి అనేది ఒకటి. రెండవది, పరమాత్మ భావన మనసులో నిండి ఉండాలి అంటే ఆ మనసులో వేరే విషయాలకు చోటు ఉండకూడదు అనేది రెండు. వేరే విషయాలకు చోటు ఉండకూడదు, పరమాత్మే మొత్తం మనసులో నిండిపోవాలి అనేటువంటి పరిస్థితి ఉండాలి. ఈ పరిస్థితి రావాలి అంటే ఏం చేయొచ్చు, ఈ పరిస్థితి రావాలి అంటే ఏమేం చేయొచ్చు అనే విషయాన్ని ఆలోచించుకుంటే దానికి వర్ణితం వర్ణనీయస్య అనే తీరులో స్వయంభూ మనువు గారు ఇంకా మహానుభావులు వీళ్ళందరి యొక్క విస్తృతమైనటువంటి చరిత్ర, ఉదారమైనటువంటి చరిత్ర, గొప్పదైనటువంటి వాళ్ళ యొక్క నడవడిక, వీటన్నిటి గురించి తెలుసుకుని వాళ్ళు నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవటం అనేది చాలా సహకారిగా ఉంటుంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. అలా సహకారాన్ని వాళ్ళ చరిత్ర ద్వారా మనం అందుకుంటూ అక్కర్లేని పిడకల వేటను చూపించకుండా, వాళ్ళ చరిత్రలో వాళ్ళ దాంట్లలో మనం అనవసరంగా పిడకలు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ పోకుండా వాళ్ళ యొక్క సాధన విధానాన్ని, మనసులోకి భోగాల ప్రభావాన్ని వాళ్ళు అంటనివ్వకుండా చేసినటువంటి తీరును గట్టిగా పట్టుకుంటూ మనసులో విషయాలన్నిటినీ పక్కకు తోసేసి పరమాత్మనే నింపుకునే స్థాయికి మనం చేరటానికి
వీళ్ళ చరిత్రలను మనం ఆలంబనంగా వాడుకోవాలి అనే విషయాన్ని నిర్ణయించుకుందాం. ఇలాంటి భగవద్భక్తుల చరిత్రలన్నీ కూడా మన మనసులో భగవంతుడు నిలిచేందుకు దోహదపడాలి అని ఆ భగవంతుణ్ణి జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. హరిపాదాంబురుహత్వయార్పిత తులస్యామోదమున్ కుంచు తచ్చరితంబుల్ తలపోయుచున్ పొగడుచున్ చర్చించుచున్ వించు తత్ పరిచర్యా వ్యతిరిక్త సంసరణ సద్ధర్మార్థకామంబులన్ పరిభూతంబులు చేసి మోక్షం మోక్షపద సంప్రాప్తి క్రియారంభుడై అని స్వయంభువ మనువు గారి యొక్క వైభవాన్ని ఈనాటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా మనం తెలుసుకున్నాం. నిరంతరము ఆ భాగవతంలో ఉండేటువంటి అంతరార్థ విశేషాలని తెలుసుకునేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు శ్రీనివాస పరబ్రహ్మ మనకు అందిస్తూ ఉన్నాడు. ఇటువంటి భాగ్య పరంపర కొనసాగాలని మనసులో దృఢంగా సంకల్పించుకుంటూ ఈరోజు శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 22వ అధ్యాయంలో 28వ శ్లోకం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ద్వావింశాధ్యాయే శ్లోకాః తమాయాంతమభిప్రేత్య బ్రహ్మావర్తాత్ ప్రజాః పతిం గీత సంస్థితివాదిత్రైః ప్రత్యుదీయుః ప్రహర్షితాః బర్హిష్మతీ నామపురీ సర్వసంపత్సమన్వితా న్యపతన్ యత్ర రోమాణి యజ్ఞస్యాంగం విధున్వతః కుశాః కాశాస్త ఏవాసన్ శశ్వద్ధరితవర్చసః ఋషయో యైః పరాభావ్య యజ్ఞఘ్నాన్యజ్ఞమీజిరే కుశకాశమయం బర్హిః ఆస్తీర్య భగవాన్ మనుః అయజద్యజ్ఞపురుషం లబ్ధాస్థానం యతో భువం బర్హిష్మతీం నామ విభుః యాం నిర్విశ్య సమావసత్ తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయ వినాశనం సభార్యః సప్రజః కామాన్ బుభుజేన్యావిరోధతః సంగీయమాన సత్కీర్తిః సస్త్రీభిః సురగాయకైః ప్రత్యుదీయ
प्रत्यूषेष्वनुबद्धेन प्रत्यूषेष्वनुबद्धेन हृदा शृण्वन् हरेः कथाः हृदा शृण्वन् हरेः कथाः निष्णातं योगमायासु निष्णातं योगमायासु मुनिं स्वायम्भुवं मनुम् मुनिं स्वायम्भुवं मनुम् यदा भ्रंशयितुं भोगाः यदा भ्रंशयितुं भोगाः न शेकुर्भगवत्परम् न शेकुर्भगवत्परम् अयातयामास्तस्यासन् अयातयामास्तस्यासन् यामास्वान्तरयापनाः यामास्वान्तरयापनाः शृण्वतो ध्यायतो विष्णोः शृण्वतो ध्यायतो विष्णोः कुर्वतो ब्रुवतः कथाः कुर्वतो ब्रुवतः कथाः स एवं स्वान्तरं निन्ये स एवं स्वान्तरं निन्ये युगानामेकसप्ततिम् युगानामेकसप्ततिम् वासुदेव प्रसङ्गेन वासुदेव प्रसङ्गेन परिभूतगतित्रयः परिभूतगतित्रयः शारीरा मानसा दिव्याः शारीरामानसा दिव्याः वैयासे ये च मानुषाः वैयासे ये च मानुषाः भौतिकाश्च कथं क्लेशाः भौतिकाश्च कथं क्लेशाः बाधन्ते हरिसंश्रयम् बाधन्ते हरिसंश्रयम् यः पृष्टो मुनिभिः प्राह यः पृष्टो मुनिभिः प्राह धर्मान् नानाविधान् शुभान् धर्मान् नानाविधान् शुभान् नृणां वर्णाश्रमाणां च नृणां वर्णाश्रमाणां च सर्वभूतहितः सदा सर्वभूतहितः सदा एतत्त आदिराजस्य एतत्त आदिराजस्य मनोश्चरितमद्भुतम् मनोश्चरितमद्भुतम् वर्णितं वर्णनीयस्य वर्णितं वर्णनीयस्य तदपत्योदयं शृणु तदपत्योदयं शृणु इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे तृतीयस्कन्धे द्वाविंशोऽध्यायः ద్వావింశోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेत्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.